హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. సో ఈరోజు అయితే మేము గుత్తి వంకాయ అనేది వండుతున్నాం ఫ్రెండ్స్. ఈ అమ్మాయి పేరు అయితే జ్యోతి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ వీడియో మధ్యలో కూడా. సో ఈరోజు అయితే మేము గుత్తి వంకాయ వండుతున్నాము. సో మీకు గుత్తి వంకాయ ఎలా వండాలని నేను చెప్తాను. మీకైతే పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ ఇంకా అవన్నీ తీసుకోవాలి ఫ్రెండ్స్, మసాలాస్. సో ఇంకా ఉల్లిపాయ, టమాటీ, కొరియాండర్ లీవ్స్, గుత్తి వంకాయలు తీసుకోవాలి ఫ్రెండ్స్. ముందు పెనం మీద స్టవ్ ఆన్ చేసుకొని పలుకులు అనేవి అయితే ఇందులో వేస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నట్టయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను నువ్వులు వేస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నువ్వులు అనేది పెనంలోనైతే వేస్తాను. సో అది నువ్వులు అనేది వేగనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం నువ్వులన్నీ వేసేద్దాము. సో ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒకసారి అంతా చూడండి. ఇవన్నీ వేసేస్తున్నాను. తర్వాత ఇంకెందుకులే అనేసి ఫుల్గా వేస్తాను ఫ్రెండ్స్. గుత్తి వంకాయ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ గుత్తి వంకాయ అయితే కన్ఫర్మ్ చేయండి ఇంట్లోకి వెళ్ళి. ఓకే ఫ్రెండ్స్, ఇది అలా వేగిపోయింది. వేగింది ఎలా తెలుస్తుంది అంటే నువ్వులు జంప్ చేస్తాయి ఫ్రెండ్స్. అంటే గెంతే చూస్తున్నారు కదా, అంటే ఇది వేగిపోయిందని అర్థం. ఈ అమ్మాయి చూడండి ఫ్రెండ్స్ అలా నవ్వుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదంతా వేసేస్తాను ఫ్రెండ్స్ ఇందులో. ఫ్రెండ్స్ ఇదేమో గెంతేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తాను ఫ్రెండ్స్, ఇదైతే కలిపించుకోవడం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది మళ్ళీ బాగా కలుపుకోవాలి, ఏదైనా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ అమ్మాయిని చూసారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, మోకంతో అయినా సరే అలా నవ్వుతుంది ఫ్రెండ్స్. ఈ అమ్మాయి ఏం పట్టించుకోకండి, మీరు బాగా చూడండి అంతే. మళ్ళీ నవ్వుతుంది ఫ్రెండ్స్ ఈ అమ్మాయి. అలా నవ్వే నవ్వు. ఈ అమ్మాయి నవ్వుపించదు ఫ్రెండ్స్ అందరినీ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదంతా నూనె వేసాం కదా ఫ్రెండ్స్. చూసారు కదా ఇది ఎలాగుందో, చల్లారాలి కాబట్టి. సో ఆఫ్ చేసేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మిక్సీలో వేసేస్తున్నాను. ఫుల్గా వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం మిక్సీలో, కింద పడకుండా వేసుకోలే ఫ్రెండ్స్. ఇదైతే మనం మిక్సీలో వేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఇందాక గ్రైండ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అది గ్రైండ్ చేసుకున్నది కట్ చేసుకొని పెట్టేసాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అది అయితే చాలా టైం తీసుకుంది అనేసి. సో నేనైతే ఇలాగా కట్ చేసి లోపల పెట్టేసి మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి. చూడు 4 చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇందాకలా, ఇది పేస్ట్ చేసుకుంది ఇందులో వేసి. సో ఇప్పుడు నూనెలో వేసుకుందాం. అంటే ఈ గుత్తి వంకాయకి నూనె ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్, అది మీ కొలతల్లో ఉంటుంది. అంటే ఇది అయిపోయినట్టు ఫ్రెండ్స్. సో ఇది గుత్తి వంకాయ నుంచి నూనెలో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలా నూనెలో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, దీన్ని అన్ని అలాగే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకొని మీరు అనుకుంటారు ఇలా గంట తీసి ఇలా కలిపేద్దాం అనుకుంటారు, కానీ గంటతో కలపకూడదు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇలా ఉంచాలి ఫ్రెండ్స్. సో ప్రస్తుతం అయితే ఇలా ఉంచేద్దాం ఫ్రెండ్స్, అదే వేగనివ్వాలి. ఇప్పుడైతే నేను పసుపు వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక స్పూన్, మాకు సరిపోయినంత ఒక స్పూన్ అయితే పసుపు వేసేసాను ఫ్రెండ్స్ నేనైతే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీన్ని కలపాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడు కలపాలి దీన్ని, ఇందాక కలపకూడదు కానీ. సో మెల్లగా డెలికేట్గా కలపాలి ఫ్రెండ్స్. ఇది గట్టి కలిపేస్తున్న నుంచి గుత్తి వంకాయ అన్న ముక్కలు మనం కట్ చేసుకున్నాం కదా, అదేముంచి విడిపోతే బాగోదు ఫ్రెండ్స్. అంటే అంత మనకి లుకింగ్ ఉండదు, ఇంకా కొంచెం బాగోదు అనుకోండి. అంటే వంకాయ కూర దాంట్లో ఇప్పుడైతే మనం ఈ పౌడర్ అంటే మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఈ మసాలా అనేది మనం గుత్తి వంకాయ దాంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ మసాలా అనేది గట్టిగా తగలాలి దానికి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీన్ని కలపాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కలుపుకోలే. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఇది మసాలా అనేది ఈ గుత్తి వంకాయకి అయితే తగలాలి ఫ్రెండ్స్.
కారం వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కారం అనేది మా మా కొలతలో అయితే 1.5 అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం చూస్తున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్. మేమైతే కారం కొంచెం గట్టిగానే తింటాం ఫ్రెండ్స్. ఫస్ట్ స్పూన్, సెకండ్ స్పూన్ ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్. మళ్ళీ దీంతో కలిపేసుకుందాం, ఒకసారి కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఉప్పు వేసేద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత ఉప్పు వేసేసుకుందాం మనం. ఇంత ఉప్పు వేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రెండింటిని ఒకేసారి బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది బాగా గుత్తాకి అయితే పట్టాలి ఫ్రెండ్స్. నీళ్ళనే వేసుకుంటున్నాను, అంటే ఇదే నీళ్ళు అనుకుంటారు కానీ మిక్సీ కింద మసాలా ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో నీళ్ళు అనేది ఇలా షేక్ చేసుకొని ఇందులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నీళ్ళు అనేది వేసుకున్నాను. మెల్లగా కలపాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీన్ని మూతెట్టేసుకుందాం ఫ్రెండ్స్. రేపు అయితే ఆడుకుందాం క్రికెట్. మన వద్దన్నావు క్రికెట్, మరి బాల్ కూడా లేదు మన దగ్గర. మాట్లాడి ఇది ఐపీఎల్ అంతటి కల్లా ఏదైనా అంటే ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్. ఇండోర్ ఎక్కడ ఆడుతామా? అయితే ఇప్పుడు ఈ కూర అయిపోయినట్టు ఉంది, చూద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మెల్లగా కలపాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, జ్యోతి ఒకసారి కలుపు. ఫ్రెండ్స్ మా జ్యోతి అయితే కలిపేసింది ఫ్రెండ్స్. చేపట్టి చూద్దాం ఫ్రెండ్స్. చేయబట్టు కాదు, చాలా బాగుంది చేయి కలిపిద్దాం ఫ్రెండ్స్. ఇదైతే దీంట్లో షిఫ్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.